ఆ పరమేశ్వరుడు శివుడు. ఎప్పుడు వద్దొద్దు అయిపోయాడు తీసి పడేయండి కింద అంటాం మనం. మన ఇంట్లో వాళ్ళనే మనం అంటాం. అటువంటి వాళ్ళని అందుకనే దాన్ని ఏమంటారంటే అధికుడని అధముడని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానులే. కాబట్టి అక్కడ ఇచ్చట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదన్నాడు జాషువా. ఇక్కడ అబ్బాయి నేను వీడు ఫలానా క్యాస్టోడు నేను ముట్టుకొని వీడిని ముట్టుకొని అని ఉండదు. ఇటువంటి శివతత్వాన్ని మన వాళ్ళ వరకు, మన 2 రాష్ట్రాల వరకు అని కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఎవడు శివుడంటే ఇంకా ఎంతసేపు అయినా మాట్లాడతాను. కాకపోతే సుమ లక్కీగా ఇక్కడ లేదు. కాబట్టి ఎందుకంటే మీ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా అని చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా వాళ్ళని చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న అని చెప్తాం. అలా వెళితే అసలు మీ అమ్మా నాన్నలు ఎవరంటే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అంశ చేత నానా ఇది క్రిమి సాలెపురుగు, దీనికి మోక్షాన్ని ఇచ్చాడు. అది కీటకం పాము, దానికి మోక్షాన్ని ఇచ్చాడు. అది జంతువు ఏనుగు, దానికి మోక్షాన్ని ఇచ్చాడు. నాగరికత లేనటువంటి మనిషి, అడవి మనిషి, వాడికి మోక్షాన్ని ఇచ్చిందే కాకుండా శ్రీశైల మహాక్షేత్రంలో తన శిరస్సు మీద పెట్టుకున్నాడు. అదిగో కన్నప్ప గుడి అని మనం చూస్తాం. అంతటి ప్రాతిష్ఠ్యం కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి కావ్యాన్ని చిత్రీకరించాలనేటువంటి ఆలోచన మోహన్ బాబు గారికి కలగటం, ఇది అందరికీ పంచాలి. ఈ శివతత్వం అందరికీ తెలియాలి, ఈ భక్తితత్వం అందరికీ తెలియాలంటున్నారు. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళకి, మహానుభావులైనటువంటి వాళ్ళకి, జ్ఞానులైనటువంటి వాళ్ళకి, జ్ఞానమే అజ్ఞానం అనుకునేటువంటి వాళ్ళకి, అజ్ఞానమే జ్ఞానం అని కూడా పరిగణించుకునే వాళ్ళందరికీ శిరస్సు వంచి వయసులో మీ అందరికంటే పెద్దవాడైనా నమస్కరించి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే శివతత్వాన్ని సంబంధించిన ఈ సినిమాని ఎవరూ అడ్డుకోవద్దు. మీ అందరి సినిమా చూడమని కూడా నేను చెప్పట్లేదు, అడ్డుకోవద్దు. చూసిన తర్వాత ఆహా, ఇందాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, శివుడికి కులం ఏంటండి? శివుడికి కులం ఏంటి? క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి స్టీఫెన్సన్. మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఏంటండి? స్టిఫై. ఆయన శివతత్వాన్ని గురించిన సినిమా గురించి అంత అద్భుతమైనటువంటి భక్తితత్వంలోకి తీసుకెళ్ళటం అనేటువంటి ఆలోచన, ఇవన్నీ